దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పట్ల ప్రతి ఒక్కరికి వందనాలు. ఆశీర్వాదాలు డబ్బుతో మొదలు కావు. ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడరు. అయితే ఎవరు ఆశీర్వదించబడతారు? ఒకవేళ ఈరోజు ఈ వీడియో చూస్తూ దేవుని మాటలు వింటూ నేను కూడా ఆశీర్వదించబడాలి అంటే ఏమి చెయ్యాలి దేవా అని అడుగుతూ ఉన్నావేమో. అయితే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరైతే దేవుని మీద నమ్మిక ఉంచి ఆయనకి విధేయత చూపించి ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన చిత్తానుసారంగా జీవిస్తారో వారు ఆశీర్వదించబడతారు. అది ఒక మనిషి ఆశీర్వదిస్తే వచ్చే ఆశీర్వాదము కాదు. మనకి ఆశీర్వాదము దేవుని సన్నిధి నుంచే రావాలి. దేవుడు ఆశీర్వదించిన వారిని ఎవ్వరూ శపించలేరు. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వాదకరంగానే ఉంటుంది. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయము 27వ వచనము. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. ఆమేన్. అవునండి, మనల్ని మనుషులు నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావు, ఆశీర్వదించబడతావు అని ఒకవేళ ఎవరైనా మనల్ని ఆశీర్వదించినా మనము దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తూ ఆయన మాటకి మనము లోబడకుండా, మనం ఆయన ఆజ్ఞలకు లోబడకుండా, దేవునికి విధేయత చూపించకుండా ఉంటే మనం ఆశీర్వాదకరముగా ఉండమండి. అదే విధముగా మనము దేవుని యొక్క చిత్తానికి లోబడి ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ చిత్తానుసారంగా జీవిస్తూ విధేయత చూపించి దేవుని యందు నమ్మిక చూపించి మనము జీవిస్తూ ఉన్నామనుకోండి, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మనుషులు మనల్ని శపించినా సరే అది మన మీద పని చేయదు. ప్రతి ఒక్కరూ ఆశీర్వాదకరముగా ఉండరు. అది డబ్బుతో కొనుక్కునేది కాదు. కాబట్టి మనకి ఆశీర్వాదము మన దేవుని యొద్ద నుంచి మాత్రమే రావాలి. మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ కూడా ఆశీర్వాదకరముగానే ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం మనకి దేవుని యొక్క సన్నిధి నుంచి మనకి అనుగ్రహించబడుతుంది. ఎప్పుడంటే మనం ఆయనతో సహవాసము చేస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు. కాబట్టి ఇక్కడ చెప్తా ఉన్నారు, నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదింప అనుగ్రహించున్నావు. మనము దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరముగా ఉండాలంటే అది మన దేవుడే మనకు అనుగ్రహించాలి. మన దేవుడు ఇస్తేనే మనం ఏదైనా పొందుకోగలమండి. కాబట్టి మనుషులు మనల్ని ఆశీర్వదించినంత మాత్రాన్ని మనము ఆశీర్వదించబడిపోము. వాళ్ళు మనల్ని శపించినంత మాత్రాన్ని అది కూడా మన మీద పని చేయదండి. మన దేవుడే మనల్ని ఆశీర్వదించాలి. కాబట్టి మనము అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండాలి. దేవుడు ఆశీర్వదించిన ఆ జాబితాలో మనము కూడా ఉండాలి అంటే ఆయనకి విధేయత చూపిందామని ఆయన చిత్తానుసారంగా ఆయన ఆజ్ఞలకు లోబడి మనము జీవిందాము. దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాము. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రేర్ చేసుకుందామండి. అందరూ కనులు మూసుకుని ప్రేర్లోకి పోవచ్చు. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించినగాక. దైవజనుల వారి కుటుంబాలు సంఘాలు పరిచర్యలు యేసు నామములని దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామములని క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలు భాగస్తులై భారం కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి
ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. యవ్వన బిడ్డలకి ఏసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి ఏసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. అయ్యా, ప్రతి బిడ్డ నీ చేతులకు అప్పగిస్తే చిన్న ప్రార్థన పాద సన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.